ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరాదిలో పేపర్ లీక్ కావడంతో ఏడాది అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనంతపురం న్యూ టౌన్ జూనియర్ కళాశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. పరీక్షకు సర్వం సిద్ధమైంది. మనం ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ జూనియర్ కళాశాలలో ఉన్నాం. మనం ఇప్పుడు చూడొచ్చు, ఈ విజువల్స్లో మనము బాగా చూడొచ్చు. దేశవ్యాప్తంగా విద్యా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ నేడు జరగనుంది. 2 షిఫ్టుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి సాయంకాలం 5 వరకు జరగనుంది. అలాగే గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, మంచినీరు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కోవిడ్కు ముందు జరిగినటువంటి నీట్ ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నల చొప్పున 4 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇచ్చేవారు. అన్నిటినీ జవాబు ఇవ్వాలి. కోవిడ్ తర్వాత మార్పులు చేశారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఇస్తున్నారు. ఇందులో సెక్షన్ ఏ కింద ఉండే 35 ప్రశ్నల్లో అన్నిటికీ జవాబు రాయాలి. సెక్షన్ బిలోని 15 ప్రశ్నల్లో ఏవైనా 10ంటికి జవాబు ఇవ్వాలి. అంటే మొత్తం 200 ప్రశ్నల్లో 180 ప్రశ్నలకు జవాబు రాయాలి. కానీ ఈ ఏడాది నుంచి తిరిగి పాత విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే అన్నిటికీ జవాబు రాయాల్సి ఉంటుంది. ఈ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ 2024 పేపర్ లీకేజ్ వ్యవహారం నేషనల్ మెడికల్ కమిషన్ చర్యలు తీసుకుంది. లీకేజీతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన 26 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో పాటు రాబోయే సంవత్సరానికి 14 మంది అభ్యర్థుల అడ్మిషన్లు రద్దు చేయాలని ఆదేశించి విచారణ పెండింగ్లో ఉన్న 215 మంది అభ్యర్థుల అడ్మిషన్లు కూడా కమిషన్ నిలిపివేసింది. అలాగే నీట్ యూజీసీ పరీక్షకు హాజరు కాకుండా 42 మంది అభ్యర్థులపై 3 ఏళ్ల పాటు వేటు వేసింది. దాంతోపాటు సిపిఐ నివేదిక ఆధారంగా సంబంధిత వైద్య కళాశాలలు, సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. నీట్ యూజీసీ 2025 పరీక్షలు మే 4 అంటే నేడు జరగనున్నాయి. నీట్ 2025 సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. నిన్నటి దినం మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. సెల్ ఫోన్లు, జామర్లు, పనితీరు సిబ్బంది, ఈ పనితీరు లభ్యత, బయోమెట్రిక్ అథెంటికేటెడ్ తదితర ఏర్పాట్లను కూడా పరిశీలించారు. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో 5,453 కేంద్రాల్లో నేడు ఈ ఎగ్జామ్ జరగనుంది. ఈ ఎగ్జామ్కు 2,27,000 మంది ఈరోజు హాజరు కానున్నారు. మొత్తం అన్ని చోట్ల పూర్తి భద్రతా దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది జరిగిన పేపర్ లీకేజీ కారణంగా ఈ ఏడాది మొత్తం అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.